తప్పమ్మా, చాలా తప్పమ్మా. ఇది అన్యాయం, ఇది అరాచకం. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను అంత కష్టపడి లీక్ చేస్తే మీరు కనీసం 1K సబ్స్క్రైబర్స్ కూడా దాటలేదు. అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఇందాక నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను మీకు. హాయ్, ఐఎమ్ భైరవ. మనకి మళ్ళీ కల్కి మూవీ నుండి అయితే మొత్తం నా దగ్గర ట్రైలర్ ఉంది కదా, ట్రైలర్ నుండి ఇంకో పిక్ తీసుకొచ్చి మీకు పెట్టాను భయ్యా. అంతే అంతే, నిజం, అంతే. అంతకన్నా ఇంకేముంటుంది చెప్పండి. అసలు ఈ ఫోటో చూసి నేను మైండ్ షాక్, మైండ్ బ్లాక్, మైండ్ ఇంకేయో ఉంటాయి. మళ్ళీ ఇక్కడ చెప్తే సెన్సార్ వాళ్ళు పెట్టాలి. అవసరమా మనకి? ఫోటో చూసుకున్నట్లయితే మనకి ఫోటోలో సంయుక్త అదే అదే మృణాల్ ఠాకూర్ చనిపోయి ఉన్నారనమాట. పక్కన చేతులు పట్టుకుని ఎవరున్నారో తెలుసా? రాజేంద్ర ప్రసాద్ గారు. మామూలుగా ఉండదు మరి, ఆయనే చంపేశారంటున్నారు. మరి ఎందుకు చంపారో మనం చూడాలి సినిమాలో. అండ్ మీకు ఫోటోలో అర్థమైపోతుంది కదా. నేను ట్రైలర్లో చూస్తే ట్రైలర్లో మనకి చెప్పడం మర్చిపోయింది భయ్య, ఇంకో ఫోటో కూడా లీక్ చేసేస్తున్నాను. అంటే ప్రభాస్ది ఒక హోలోగ్రామ్ది ఒక చిన్న బిట్ ఉంటుంది కదా టీజర్లో, ఫస్ట్ వచ్చిన గ్లిమ్స్లో బండిలు వేసుకొని ఆ ఫోటో మీకు ఇప్పుడు లీక్ చేస్తున్నాను. బ్లర్రీగా ఉంటుంది మరి, సరిగ్గా అంతలా కనిపించదు, చూసేయండి. బాగుంది కదా మరి, మామూలుగా ఉండదు మరి మనతోని. ఇంకా మొత్తం ట్రైలర్ అంతా ఉంది నా దగ్గర. కావాలంటే మొత్తం దీన్ని ఇప్పుడు స్లో మోషన్లో చూపిస్తాను, చూడండి. చూసేశారు కదా, చాలా బాగుంటుంది మరి ట్రైలరు. పక్కా నేను చెప్పినట్టే ఖచ్చితంగా లీక్ అయితే చేస్తాను. వీడియో అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళిపోకండి. నా ఛానల్ ఓపెన్ చేస్తే అక్కడ సబ్ హూయిస్ కల్కి లీక్స్ క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని నొక్కేయండి. చాలామంది అయితే ఆ బటన్ కనిపించట్లేదు అన్నారు. నొక్కేయండి, ఏదైనా పర్లేదు, ఒక్క రిపోర్ట్ తప్ప. ఇది నాకు ఈ ఫోటోలో కనిపించిన డీటెయిల్స్. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్.